మహాగణాధిపతయే నమః. సదాశివసమారంభం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. కనుమ అందరికీ కనుమ శుభాకాంక్షలు. మనకి సంక్రాంతి పండగలో భాగంగా మనకి చెప్పుకున్న రోజుల్లో భోగి, సంక్రాంతి, కనుమ. అసలు కనుమ రోజు ఎటువంటి పనులు చేస్తారు? కనుమ రోజు కాకైనా కదలకూడదంటారు దేనికి? అసలు ఇవన్నీ ఏమిటి చెప్తున్నవి పెద్దవాళ్ళు? మనకి ఎందుకు ఇలా చెప్తున్నారు అని చూస్తే, కనుమ పండగ అనేది పశువుల యొక్క పండగ. అంటే మనకి ఈ సంక్రాంతి, కనుమ ఇదంతా ఏంటంటే పంట చేతికి వచ్చే రోజులు అని చెప్పుకున్నాం. అంటే ధాన్యము ఇంటికి వస్తుంది. ఏ రూపంలో వస్తుంది? ధాన్యలక్ష్మి రూపంలో వస్తుంది మనకి. అందుకనే లక్ష్మీదేవిని మనకి ఉత్తి డబ్బు రూపంలోనే కాదు, లక్ష్మి అంటే మనకి అష్టలక్ష్ములు అని చెప్తాం కదా, అందులో ధాన్యలక్ష్మి కూడా ఉంది. అమ్మవారు ధాన్య రూపంలో ఇంటికి రావడం అనేది జరుగుతుంది. ఈ ధాన్యం ఇంటికి రావడానికి యొక్క రైతులకి ఎవరు సహకరిస్తారు? ఎద్దులు, ఆవులు ఇలాంటివి సహకరించడం అనేది జరుగుతుంది. అలాంటి గోవుల్ని, ఎద్దుల్ని ఈరోజు వాళ్ళ పశు సంపద ఏదైతే ఉందో ఆ పశు సంపద అన్నింటినీ కూడా ఆ యొక్క గోశాలలు కావచ్చు, వాటినన్నింటినీ శుభ్రం చేసుకొని, కడుక్కొని, ముగ్గులు పెట్టుకుని, పశువులను కూడా శుభ్రంగా కడిగి, వాటిని కూడా అలంకరించి, వాటికి పూజలు చేయడం అనేది జరుగుతుంది. ఎందుకంటే రైతుకి ఆధారం, సరే ఇప్పుడైతే ట్రాక్టర్లు వచ్చాయి, వచ్చా అంటున్నారు, కానీ మామూలుగా అయితే రైతుకి ఆధారానికి ఉపయోగపడేవి ఏమిటి? ఈ పశువులే. ఈ యొక్క గోవులు, ఎద్దులు ఇలాంటివి ఉపయోగపడుతున్నాయి. కాబట్టి అలాంటి పశు సంపద ఏదైతే ఉందో వాటికి పూజ అనేది చెయ్యాలి. అలాగే ఇంటికి ధాన్యలక్ష్మి వస్తుంది కాబట్టి ఆ ధాన్యలక్ష్మి ఆరాధన అనేది కూడా ఉంటుంది. అలాగే కనుమ రోజు మినుము తినాలి అని చెప్తారు. అంటే మినపప్పుతో సంబంధించిన గారెలు కానీ ఇలాంటివి కానీ ఏమైనా వేసుకోమని చెప్తారు. అలాగే మనకి చూడండి, ఈ వరి కంకెలు మనకి తీస్తాం కదా, బయటికి వస్తాయి మనకి ధాన్యం ఇంటికి తెంచుకున్నప్పుడు. ఆ వరి కంకెలతో మనకి ఈ యొక్క కుచ్చులా తయారు చేయడం అనేది జరుగుతుంది. వరి కంకెల కుచ్చు అనేది ఉంటుంది. మనకి పల్లెటూర్లకు వెళ్తే ఇప్పుడు కనపడుతూ ఉంటాయి. మామూలుగా ఇప్పుడైతే అమెజాన్లో కూడా దొరుకుతున్నాయి అనుకోండి. ఆ కంకెల్ని మన గుమ్మానికి కట్టడం అనేది జరుగుతుంది. కొంతమంది అయితే తోరణంలా కడతారు, కొంతమంది అయితే కుచ్చులా పైన ఏదో ఒక లింక్ ఉంటుంది కదా దానికి కడతారు. ఏమిటి అనుకుంటే బయట నుంచి వచ్చే రామచిలుకలు కానీ, పిచ్చుకలు కానీ ఇలాంటివి ఆ ధాన్యపు గింజల్ని ఇలా ముక్కుతో లాగి తిని వెళతాయి. అయితే మనకి పూర్వము ప్రతి ఇంట్లో కూడా బయట ఒక చిన్న మట్టి మూకుడులో కానీ దేంట్లోనే కానీ నీటిని ఉంచేవారు. అలాగే ఈ కుచ్చెల్ని పెట్టేవారు. ఎందుకు అంటే ఈ యొక్క గృహస్థుల ధర్మం ఏమిటి అంటే తన యొక్క పొట్ట, తన కుటుంబమే కాకుండా తనతో పాటుగా ఏవైతే జీవరాశులు ఉన్నాయో, అంటే మూగజీవాలు ఉన్నాయో వాటిని కూడా పోషణ ఇచ్చే బాధ్యత కూడా ఈ యొక్క గృహస్థుడిదే. అంటే మన ఇంటికి వస్తే, ఎవరికి వస్తే భోజనం పెడితే అదొక్కటే కాదు, మనం వీధిలో కుక్కలు ఉంటాయి, లేకపోతే ఒక పిల్లులు ఉంటాయి, పిచ్చుకలు ఉంటాయి, పావురాలు ఉంటాయి, ఏవో ఒకటి వాటికి మనకి భూతదయ అని చెప్తాం. ఆ భూతదయ ఎవరు చూపించాలి? గృహస్థుడే చూపించాలి. కాబట్టి అలాంటి గృహస్థుడి యొక్క కర్తవ్యం ఏమిటి? ఈ యొక్క పిచ్చుకల్ని వాటిల్ని కూడా వాటి సంరక్షణ. ఏముంది వాటికి మనమేమి ప్రత్యేకంగా పోషించక్కర్లా వాటిని. ఏదో మనకి 4 బియ్యపు గింజలు వేసినా కూడా అవతలో 2 బియ్యపు గింజలు తిని వెళ్ళిపోతాయి. కాబట్టి అలా తిని వెళ్ళడం వల్ల ఏమవుతుంది అంటే ఆ ఇల్లు చల్లగా ఉండాలని చెప్పి అవి కూడా ఆశీర్వదిస్తాయట. అందుకనే భూతదయ ఏ ఇంట్లో అయితే ఉంటుందో, ఏ ఇంట్లో వాళ్ళకైతే ఉంటుందో ఆ ఇంట్లో ఎప్పుడూ కూడా సంతోషంగా ఉంటారు అని చెప్పడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క ఇంటికి పిచ్చుకలు రావడానికి కావచ్చు ఆ కుచ్చులు అనేవి కట్టాలి. అలాగే ఇక్కడ మనకి హరిదాసులు రావడం, ఈ సంక్రాంతి అనేటప్పటికి ఇదంతా కూడా మనకు కనపడుతూ ఉంటుంది. మనకి అన్ని వైపులా కూడా, అన్ని చోట్ల కూడా వాళ్ళకు కూడా కాస్త ఏదో మనం బియ్యమో, ఏవో పళ్ళో, లేకపోతే కూరలో ఏవో ఒకటి మనం, లేకపోతే కనీసం ధనమైనా సరే ఇవ్వడం అనేది జరుగుతుంది. కానీ ప్రస్తుతం ఉన్న రోజుల్లో హరిదాసులు కూడా కరువు అవ్వడం అనేది కూడా కనపడుతోంది ఇక్కడ మనకి. అయితే ఈ కనుమ రోజు మనకి
ఈ ఏదైతే ఉందో కొన్ని చోట్ల కొన్ని ప్రాంతాల్లో ప్రభల తీర్థాలు చేయడం, అంటే ఎక్కువగా గోదావరి జిల్లాల వైపు మనకి ప్రభల తీర్థం అని చెప్పి జరుగుతూ ఉంటుంది. అంటే ఈ యొక్క ఆ యొక్క ఏవైతే గ్రామాల్లో ఉన్నారో వాళ్ళని, ఆ యొక్క దేవతల్ని తీసుకుని వచ్చి ఈ యొక్క ప్రభల మీద కూర్చోబెట్టి కౌశికుల్లోంచి, అంటే పొలాల్లోంచి నడిపించుకుంటూ వెళతారు. అలా నడిపించుకుంటూ వెళ్ళి వాళ్ళందరూ కలిపి ఒక చోట ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో ఉన్నట్టు అన్ని ప్రభలని కూడా తీసుకొచ్చి అక్కడ ప్రభల తీర్థంగా చాలా దేశవ్యాప్తంగా కూడా చాలా అది ప్రఖ్యాతిగాంచింది. అలా చేసుకుంటూ ఈ కనుమ రోజు చేయడం అనేది జరుగుతుంది. అలాగే కనుమ రోజు కాకేనా కదలదు అని అంటారు కదా, దేనికి అనుకుంటే కనుమ రోజు ఏమవుతుందంటే ఆఖరి రోజు మనకి ఈ గ్రామ పొలిమేరల మీద బలిలు ఇవ్వడం అనేది జరుగుతుంది. అంటే అక్కడ ఏదైనా అన్న రూపంలో కానీ, లేకపోతే మనం నీరు పోస్తాం, నీరు పోయడం అంటాం, ఈ రూపంలో కానీ వేస్తారు. ఎందుకంటే గ్రామ దేవతలు అంటే లోపల, అంటే బయట ఏవైతే దుష్ట శక్తులు కావచ్చు, లేకపోతే ఏవైనా రోగాలు కావచ్చు, ఏవైనా సరే ఆ గ్రామం లోపలికి రాకుండా ఈ యొక్క పారు పోయడం అనేది జరుగుతుంది. ఎందుకు అంటే మనకి చూడండి, రాత్రి అయిన తర్వాత గ్రామ దేవత పొలిమేరలను కాస్తూ ఉంటుంది ఆడ. ఇప్పుడైతే మనకేం గ్రామాలు ఏం కనిపించట్లా, ఒక రింగ్ రోడ్డు తర్వాత ఇంకొక రింగ్ రోడ్డు అలా వేసుకుంటూ వెళ్ళిపోతున్నాను తప్ప మనకేమీ కనిపించట్లా. అన్నీ ఒకటే ఏకంగా ఉన్నాయి అన్నీను. కానీ పూర్వం అలా ఉండేవి కావు. పూర్వం ఏమిటి, ఇప్పుడు కూడా కొన్ని కొన్ని చోట్ల ఆ యొక్క గ్రామ దేవతలని కొన్ని కొన్ని ఏరియాలకు కూడా కనపడుతూ ఉంటాయి. ఆ గ్రామ దేవతని దాటి ఆ రోజు కనుమ రోజు వెళ్ళకూడదని, అలా జరిగితే ప్రమాదం అని చెప్పి ఆ రోజు ప్రయాణాలు చేయనివ్వరు. కానీ ఇప్పుడున్న రోజుల్లో ఏం చేస్తున్నారంటే మనకి సూక్ష్మంలో మోక్షం వెతుక్కోవడం, లేకపోతే మనకి ఏదో గుడ్డిలో మెల్ల ఏదో ఒకటి పరిహారం వెతుక్కోవడం అలవాటు కదా. కాబట్టి ఏం చేస్తూ ఉంటున్నారు, ఇప్పుడు కనుమ రోజు తప్పనిసరిగా బయలుదేరాల్సి వస్తుంది కాబట్టి వాళ్ళ యొక్క పిల్లల యొక్క చదువుల వల్ల కావచ్చు, ఉద్యోగాల వల్ల కావచ్చు, ఏదైనా సరే ముందు రోజు సంక్రాంతి రోజే పక్క వాళ్ళ ఇంట్లో ఏదైనా నిర్ఘ్యం కింద పెట్టుకుని, అంటే ముందు రోజే పక్క వాళ్ళ ఇంట్లో, తెలిసిన వాళ్ళ ఇంట్లో బ్యాగో ఏదో ఒకటి పెట్టుకుని అప్పుడు ఇంకా కనుమ రోజు తప్పక బయలుదేరుతున్నారు. పూర్వం కనుమ రోజు బయలుదేరద్దు అనడానికి కారణం ఇదే అనమాట. ఇంతకన్నా వేరే రీజన్ ఏం లేదు. అయితే కానీ సాధ్యమైనంత వరకు కనుమ రోజు కాకేనా కదలదు అని చెప్పిన మాట అయితే వాస్తవం. కాబట్టి ఈ విధంగా మనకి భోగి, సంక్రాంతి, కనుమ పండుగలు చేసుకోవడం అనేది జరుగుతుంది. కాబట్టి కనుమ రోజు కూడా ఎక్కువగా పశు వృద్ధి కోసం, పశు సంపద కోసం చేసే పూజగా ఆ రోజు మనం భావించాలి. సర్వే జన సుఖినో భవంతు, లోకా సంస్థ సుఖినో భవంతు.